ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై ఫుల్ ఫోకస్ అయితే పెట్టింది. విజయవాడలో మెట్రో కోసం భూసేకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా డబుల్ డెక్కర్ తరహాలో ప్రభుత్వం భూసేకరణకు అడుగులు వేస్తోంది. విశాఖపట్నం మెట్రో రైలు మొదటి దశలో 3 కారిడార్లలోని 46.23 కిలోమీటర్లలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం 99.75 ఎకరాల భూమి అవసరమని మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించి కలెక్టరేట్‌కి వివరాలను పంపించారు. మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా స్టీల్ ప్లాంట్ కొమ్మాది 34.40 కిలోమీటర్లు, అక్కడ 29 స్టేషన్లు, అలాగే తాడిచెట్లపాలెం, చినవాల్తేరు 6.75 కిలోమీటర్లు, మొత్తం 7 స్టేషన్లు, ఇక గురుద్వార, పాత పోస్టాఫీస్ 5.8 కిలోమీటర్లు, 6 స్టేషన్ల ఈ మార్గాల్లో మెట్రో రైలు పట్టాలెక్కనుంది. ఈ మార్గాల్లో ఎక్కడ భూమి అవసరమో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సమాచారం అయితే వచ్చింది. దీంతో భూములు గుర్తించేందుకు సర్వే చేయనున్నారు. ఈ భూసేకరణ కోసం డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ బృందం సర్వే ప్రారంభించనున్నారు. విశాఖపట్నం మెట్రో రైలు కోసం మొత్తం భూసేకరణలో ప్రభుత్వ భూమి ఉండేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మెట్రో స్టేషన్ నిర్మించే ప్రాంతంలో మాత్రం ప్రైవేట్ స్థలం అవసరం. అక్కడ ప్రైవేట్ స్థలాన్ని సేకరించనున్నారు. విశాఖ రూరల్, గాజువాక, మహారాణిపేట, సీతమ్మధార మండలాల పరిధిలో 42 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మండలాల పరిధిలో ప్రైవేట్ స్థలం అవసరమవుతుందంటున్నారు. మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన వివరాల మేరకు భూమిని సేకరిస్తామంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే తొలి దశలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 47.75 ఎకరాలు, పోర్టుకు చెందిన 36 ఎకరాలు, రైల్వే భూమి 4 ఎకరాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి 3 ఎకరాలు, ప్రైవేటు భూమి 9 ఎకరాలు భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగైతే పడిందని చెప్పుకోవచ్చు.